హైదరాబాద్ శివార్లోని పెద్దంబరపేట వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల కాల్పులు కలకలం రేపుతున్నాయి. అయితే అంతర్రాష్ట్రాలకు సంబంధించిన దొంగలను పట్టుకునేందుకు కూడా పోలీసులు కాల్పులు జరిపారని చెప్పి కూడా అబ్దుల్పుర పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక గత నెల కింద కూడా నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా తరచుగా చోరీలతో పాటు ఒక హత్య కూడా చేసిన ఈ గ్యాంగ్ను పట్టుకునేందుకు కూడా పోలీసులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి ఆ గ్యాంగ్ను అయితే అదుపులో తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పి ఉన్న ఆలోచనతో కూడా పోలీసులు ఈరోజు ఉదయం వారిని నల్గొండ నుంచి కూడా ఫాలో చేసుకుంటూ కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ఓఆర్ఆర్ సమీపంలో వరకు రావడం జరిగింది. వారు నల్గొండ నుంచి ఒక షేరింగ్ ఆటోతో కూడా ఇక్కడ నుంచి మహారాష్ట్రకు సంబంధించి కూడా మహారాష్ట్రకు వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళు ఇద్దరు కూడా దుండగులు ప్రయత్నిస్తున్నట్లు కూడా సమాచారం అందుకున్న పోలీసులు వారిని నల్గొండ నుంచి కూడా నేరుగా వారు వెంబడించడం జరిగింది. ఇక్కడికి ఎక్కడైతే కాల్పులు నిర్వహించడం జరిగిందో ఈ కాల్పులు నిర్వహించిన ఘటన స్థలానికి ఒక షేరింగ్ ఆటోలో ఒక రావడం, తర్వాత ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళిపోయినందుకు కూడా వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నందుకు కూడా సమాచారంతో కూడా నల్గొండ సిసిఎస్ క్రైమ్ పోలీసులు వారిని ఈరోజు అదుపులో తీసుకొని ఇక్కడ నుంచి నేరుగా నల్గొండకు అయితే తీసుకుపోవడం జరిగింది. వీళ్ళు గత నెల కింద కూడా నల్గొండకు సంబంధించి కూడా ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపి అతని వద్ద 10,000 రూపాయలు కూడా దోచుకున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ గ్యాంగ్ సంబంధించి కూడా ఈ పార్ద్ గ్యాంగ్ సంబంధించి మొత్తం నల్గొండ జిల్లాలో దాదాపు 10 నుంచి 15 మందిగా సంచరిస్తున్నట్టు ఒక అనుమానం పోలీసులకు ఉన్నప్పటికీ తర్వాత 5 మంది పైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచి వారిని అదుపులో తీసుకున్నందుకు కూడా పోలీసులు ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు ఉదయం ఇక్కడ కొత్తగూడ నుంచి షేరింగ్ ఆటోతో కూడా ఇటు ఈ ఓఆర్ఆర్ పై నుంచి ఇక్కడ నుంచి మహారాష్ట్రకు వెళ్లే సమాచారం అందుకున్న పోలీసులు వీళ్ళిద్దరు కూడా కళ్ళు తాగి కంపౌండ్లో కూడా ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే అక్కడ ఒక అన్నోన్ పర్సన్ వద్ద కూడా ఫోన్ తీసుకొని మహారాష్ట్రకు సంబంధించి కూడా అక్కడ వాళ్ళ వ్యక్తులకు ఫోన్ చేయడంతో కూడా పోలీసులకు ఆ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కూడా వాళ్ళని గుర్తుపట్టి తర్వాత ఈ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి మహారాష్ట్రకు పోవడానికి కూడా ప్రణాళిక రచించారని చెప్పి కూడా ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా నల్గొండ పోలీసులు వాళ్ళని వెంబడించి ఇక్కడ కాల్పులు నిర్వహించడం జరిగింది. కానీ వారిపై కూడా దాడి చేసే ఒక అనుమానం ఉండడంతో పోలీసులు నల్గొండ పోలీసులు ఇక్కడ అబ్దుల్పురం పోలీసుల సాయంతో కూడా వారిని అయితే అదుపులో తీసుకొని నేరుగా నల్గొండకు అయితే పంపించడం జరిగింది. కానీ వీళ్ళు చేసిన నేరాలకు సంబంధించి కూడా నెల రోజుల పాటు నల్గొండ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా కూడా చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే తరచుగా ఇండ్లలోకి వెళ్ళి తర్వాత ఇంట్లో ఎవరు ఉన్నా సరే వారిపై దాడి చేసి హత్య చేసి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ నగదు కానీ దోచే విధంగా కూడా ఈ పార్దు గ్యాంగు గతంలో అనేక చేసినట్లు కూడా పోలీసులకు అనుమానం ఉన్నప్పటికీ తర్వాత ఈ గ్యాంగును ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి కూడా నల్గొండ ఎస్పీ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి వారిని అయితే పట్టుకొని తర్వాత అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఒక లక్ష్యంతో కూడా ఈరోజు ఉదయం కూడా ఒక బృందం నేరుగా వారిని వెంబడించి ఈ హైదరాబాద్ శివారు ప్రాంతంకు సంబంధించి రావడంతో కూడా వెంటనే వారికి గాలిలో కాల్పులు జరిపి తర్వాత వారిని భయభ్రాంతులకు గురి చేసి అయితే వాళ్ళని అయితే అదుపులో తీసుకొని నేరుగా నల్గొండకు అయితే తీసుకురావడం జరిగింది. కానీ వీళ్ళు చేసిన హత్యలకు సంబంధించి కానీ తర్వాత వీళ్ళు చేసిన చోరీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి వివరాలు కూడా నల్గొండ ఎస్పీ మరికొద్దిసేపట్లో కానీ లేదా ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించింది. ఎందుకంటే ఈ పార్ద్ గ్యాంగ్ సంబంధించి కానీ తరచుగా నల్గొండ తర్వాత హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా ఈ గ్యాంగు చోరీలకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులకు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ గ్యాంగ్ ఎక్కడ ఉన్నది, తర్వాత ఈ గ్యాంగు ఎలాంటి ఫోన్ వాడకపోవడంతో కూడా పట్టుకోవడానికి కొద్ది వరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తర్వాత ఎక్కడైతే సమాచారం అందుకొని ఆ సమాచారం మేరకు వీళ్ళని అయితే వెంబడించి ఈ రోజైతే ఇద్దరిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. మిగతా వారు ఎవరున్నారో ఆ మిగతా వారికి సంబంధించి కూడా వీరిని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే మరొక పక్క ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.